తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కవితకు బెయిల్కు బీజేపీకి ఏం సంబంధమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిలదీశారు. వ్యక్తులు చెబితే న్యాయస్థానాలు బెయిల్ ఇస్తాయా అని ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసం కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి వాదించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందనే అభిషేక్ సింఘ్విని కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టిందన్నారు బండి సంజయ్. మన దృష్టి మళ్లించద్దు. కవితకు బెయిల్ వచ్చిందా, బెయిల్ రాలేదా, మనకేమవసరమన్నా కవితకు బెయిల్ వస్తే బెయిల్ రాకుంటే. బెయిల్ రాగానే వేసింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బెయిల్ ఇప్పించిందట. అంటే కోర్టులో ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇస్తుందా, ఒక వ్యక్తులు చెప్తే బెయిల్ ఇస్తుందా కోర్టు? వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు ఇచ్చే సూచనలకు, పార్టీలు ఇచ్చే సూచనలకు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలకు కోర్టులు బెయిల్ ఇవ్వనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టుల ముందు మాట్లాడము జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు కోర్టులో వాదించింది కవితక్క బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్ సింఘ్వి గారు, అవునా కాదా? మరి ఆయననే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థి ఎందుకు ప్రకటించింది అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది కాబట్టి, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి, ఇద్దరి మధ్య చర్చలు జరిగినాయి కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయొద్దు అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కూడా వివరించిన వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిండు. మరి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సంబంధం లేనప్పుడు 38 మంది శాసనసభ్యుల బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలో ఎందుకు నామినేషన్ వేయలే? కవితక్క తరఫున వాదించింది కాబట్టి, ఇద్దరి మధ్య అంతర్గిక ఒప్పందం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయలే.